హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్నది కూల్ అండ్ సీల్ ప్రొడక్ట్ బర్జర్ పెయింట్స్ అండి. మనం ఇప్పుడు సమ్మర్లోకి వస్తున్నాము. హీటింగ్ స్లాబ్ హీట్ అవ్వడం వల్ల మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇది కూల్ అండ్ సీల్ అనేది మనకు ఈ సమ్మర్ నుంచి ఆ ఎండల నుంచి కొంచెం వెచ్చదనంగా ఉండకుండా కూల్గా ఉంటుంది. అందులో ఇది మనం అప్లికేషన్ చేసుకున్నప్పుడు స్లాబ్ పైన నీట్గా స్క్రాపింగ్ చేసుకోవాలండి. స్క్రాపింగ్ చేసుకొని ఇట్లా వాటర్తో ఫ్లోర్ అంతా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత నాకు క్రాక్ ఫిల్స్ ఉంటే అవి క్రాక్ ఫిల్లింగ్ చేయాలి. ఇది విత్ వాటర్ ప్రూఫింగ్ అండ్ కూల్ కూడా ఉంటుందండి, రెండు ఉంటాయి ఇందులో 8 years వారంటీతో వస్తుంది మనకి ప్రోడక్ట్. చూసినట్లయితే ఇది డైరెక్ట్ వైట్ కలర్లోనే వస్తుందండి. డైరెక్ట్ ఇది అప్లై చేసుకోవాలి 3 coats. ఇది 3 to 4 hours ఒక్కో కోట్కి గ్యాప్ ఇవ్వాలండి. ఇది వచ్చేసి మనకి ఒక 7,000 వరకు ఉంటుందండి, 20 liter బకెట్. ఇది అప్లై చేసేటప్పుడు 50% డైల్యూషన్ చేయాలండి ఫస్ట్ కోట్ అప్పుడు, అండ్ సెకండ్ కోట్ అప్పుడు వితౌట్ డైల్యూషన్, అండ్ థర్డ్ కోట్ ఆల్సో వితౌట్ డైల్యూషన్. ఇట్లా అప్లై చేసుకోవాలండి. ఒకటి వర్టికల్ ఒకటి హారిజంటల్గా అప్లై చేసుకోవాలి. ఇది మార్నింగ్ టైంలో వేయడం బెటరు అండ్ ఈవినింగ్ టైంలో వేయడం బెటర్ అండి. ఆఫ్టర్నూన్ మాత్రం వేస్తే బాండింగ్ అనేది సరిగ్గా ఉండదు. మీరు ఇస్తున్నారా అండి? అయిపోయిన తర్వాత అవుట్పుట్ అండి. ఈ సెకండ్ కోట్ తీయండి. ఇలా వాటర్ ప్రూఫింగ్ అండ్ కూలింగ్ రెండింటికి బాగా పనిచేస్తుంది. ఇది బర్జర్ పెయింట్స్ ప్రొడక్ట్ అండి, కూల్ అండ్ సీల్.